సామాజిక సేవ, ఏదో ఆధ్యాత్మిక సేవ అని ఇవి 2 కూడా ఎప్పుడు వేరువేరుగా నడవవు. ఇప్పుడు మీకు శరీరం ఆరోగ్యం ఉండాలా, మీ మనసు బాగుండాలా. మనసు పాడైపోయినా పర్వాలేదు, శరీరం బాగుంటే చాలును అనుకుంటే దాన్ని శవం అంటాం దాన్ని. శరీరం కాదు మనస్సు బాగుండాలి, శరీరం లేకపోయింటే వాడు రోగిష్టి వాడు అంటాం. శరీరము బాగుండి మనస్సు బాగుండి అప్పుడు వాడు ఉపయోగపడేటువంటి ఒక మనిషిగా మనం గుర్తిస్తాం. సో ఆల్సో సామాజిక సేవ అనేది శరీరం, ఆధ్యాత్మికత అనేది ప్రాణం. ఇవి 2 కలిసి సాగితేనే అది సమాజం. ఏదో ఒకటి లోపించినా అది రోగగ్రస్తం. స్వామి, ఈరోజు సమతామూర్తి స్టాచ్యూ అంటే భారతదేశంలో అన్ని ఫేమస్ ప్లేసెస్లలో ఇప్పుడు ఇది కూడా ఒకటి చేరింది. ఇది నిర్మించే ముందు మీ ప్రయాస కానీ, నిర్మించిన తర్వాత మీరు పొందుతున్న అనుభూతి గురించి చెప్పాలి అని అంటే? సమాజానికి ఎన్నో రకాల ఉపకారాలు చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది ఆ సమాజానికి బాధ్యత, దాన్ని నడిపే ప్రభుత్వాలకి బాధ్యత. అలాంటిది దాన్ని నిలబెట్టుకోవడం చరిత్రని అనేటువంటిది సామాజికుల యొక్క కర్తవ్యం. రామానుజులు వారు చేసిన మహోపకారం ప్రపంచానికి చరిత్రలో మనకి ఇంతవరకు ఎవరూ చేయలేదు. సమాజంలో అడుగుపెట్టడానికి అవకాశం లేని రోజుల్లో హరిజనుల్ని సమాజంలోకి తెచ్చి, మంత్రం వింటే చెవిలో సీసం పొయ్యాలనే రోజుల్లో వాళ్ళకి మంత్రాన్ని చెప్పి, ఆలయం తలుపులు తీసి వాళ్ళకి దైవాన్ని దర్శించే అధికారాన్ని ఇచ్చిన వాళ్ళు రామానుజులు వారు. మహిళలు అనేవాళ్ళు ఒంటింటికి తప్ప బయటికి రావడానికి వీల్లేదు అనుకునే రోజుల్లో మహిళలకు కూడా మంత్రాన్ని ఇచ్చి, వాళ్ళు కూడా సమాజపు ప్రగతిలో భాగస్వాములు అని సాధికారికత అనే దాన్ని అందించిన మొదటి వ్యక్తి రామానుజులు వారు. చరిత్రలో మనం చూస్తే, మీరు చరిత్ర ఒకసారి వెతకండి, మొట్టమొదటి ఫస్ట్ రామానుజులు వారు చేశారు ఈ పని. అలాంటి ఒక ఆధ్యాత్మిక విప్లవవేత్త రామానుజుల వారైతే, అలాంటి వారిని గుర్తించలేదు అంటే ఆ సమాజాన్ని మనం ప్రాణం లేనిది అని అంటాం. అలాంటి వాడిని తెలుసుకోలేదంటే ఆ మనిషికి జ్ఞానం దండగా అంటాం. రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేశారు ఈ పని. 600 సంవత్సరాలు దాని ప్రభావం సమాజం అంతటా ఉంది. బ్రిటిష్ వాడు వచ్చాక నాశనం అయింది. మళ్ళీ బ్రిటిష్ వాడి యొక్క అనుంగు పుత్రులు కనుక మన దేశాన్ని పాలించినటువంటి పాలకులంతా వాళ్ళు అదే కాపీలో అదే మూసలో నడిచారు. వారు పుట్టి 1000 ఏళ్ళైంది కనుక మళ్ళీ వారి యొక్క ఆ ఉపకారం, వారు చేసినటువంటి కార్యం సమాజానికి చెప్పడం ఎవడో ఒకటి బాధ్యత. అది బాధ్యతగా మేము స్వీకరించాం. మాకు పరిచయం ఉన్న వాళ్ళంతా దాన్ని స్వీకరించారు. ఏదో చేద్దాం అని అనుకున్నారు. ఆ చేసేది ప్రపంచానికి తెలిసేట్టు చేయాలి అంటే ఇలాంటి ఒక స్టాచ్యూ రావాలి. కనుక ద వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ, ఎనీథింగ్ దట్ బిగ్గెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ టాలెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేటెస్ట్, దట్ ఈస్ వాట్ క్యాచెస్ ద ఐస్ ఆఫ్ ది పీపుల్. స్వామి వారి యొక్క స్టాచ్యూను 216 అని పర్టికులర్గా ఆ నంబర్ ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవచ్చా? రెండవది, ఈ స్టాచ్యూని చైనాలోనే నిర్మించడం ఎందుకు అని చెప్పి ప్రధానంగా మీ పైన వచ్చిన ఆరోపణల్ని ఏ రకంగా చూస్తారు? 216 కాదు, అందులో మీరు ఏది చూసినా దాంట్లో ఒక నెంబర్ రిలవెన్స్ ఉంది. 216 అంటే 2, 1, 6, 9 అవుతుంది. 9. ఇందులో మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా 9 ఉంటుంది దాంట్లో. మన ప్రాజెక్ట్లో. ఓకే. ప్రాజెక్ట్లో కాదు, ప్రాజెక్ట్ తర్వాత జరిగేవి కూడా 9 మీద జరుగుతున్నాయి. కాకతాళీయంగానో దైవ అనుగ్రహం చేతనం. 9కు ఉండే రిలవెన్స్ రామానుజుల వారి యొక్క నేచర్. ఓకే. తనకి మంత్రం తీసుకోవడానికి 18 సార్లు 200 మైళ్ళు తిరగవలసి వచ్చినటువంటి వ్యక్తి తనకు అందినటువంటి దాని గొప్పతనం చూసి, ఇది లోకానికి అందకపోతే ఎట్లా అని అందిస్తే, కోపం వచ్చిన గురువు అందించినకు నరకానికి పోతావన్నాడు. అందుకున్నవాడు తరిస్తాడు, కానీ నువ్వు నరకానికి పోతావు కదా. ఇంత సమాజం తరిస్తే నేను ఒక్కడిని పోతే మాత్రం నష్టం ఏమిటి? కనుక ఐఎమ్ రెడీ ఫర్ దట్ అన్నారు రామానుజులు. ఇది 9 నేచర్. ఓకే. 9 తోటి మీరు ఏ అంకెని కనిపినా ఆ అంకెకి ఉనికి ఇస్తుంది, తను పోయినా పర్వాలేదు అనుకుంటుంది. 9, 4 కలిపితే ఎంత? 13. 3, 4, 3, 1, 4, 9, 6, 9, 6, 15, 1, 5, 6. సో తనతో కలిసిన అంకెకి ఉనికినిస్తోంది, నేనేమైనా పర్వాలేదు. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామానుజ. ఓకే. అందుకు మొత్తం ఇదంతా 9లో ఇమిడి ఉంది. ఒకటి. రెండవది, చైనాలోనే ఎందుకు చేశారు
అనే ప్రశ్నకి దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫూలిష్ క్వశ్చన్ నేను అనుకుంటాను. ఎందుకనంటే ఒక పని చేయడంలో ఇదివరకు మన వాళ్ళకి అద్భుతమైనటువంటి కౌశలం ఉండేది, నేర్పరితనం, స్కిల్ ఉండేది. కోరి కోరి ఆ స్కిల్ని నాశనం చేసాయి మన పాలకుల వ్యవస్థలన్నీ కూడా. ఇవాళ ఏ స్కిల్లోనూ కూడా మనకి ఎక్స్పర్టీజ్ లేదు. అంటే మనం రకరకాల పేర్లు పెట్టిన కులాలు, మతాలు, వ్యవస్థలు, రిజర్వేషన్స్ ఇలాంటి పేర్లు పెట్టుకుని స్కిల్ని పరమ దారుణంగా నాశనం చేశాం, హత్య చేశాం మనం. చైనా లాంటి దేశాల్లో ఆ స్కిల్ని నాశనం చేయటం వాళ్ళు స్కిల్కి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాంటి ఈ మ్యాగ్నిట్యూడ్లో ఉండేటువంటి విగ్రహాలు తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ కొందరు ఉన్నారు గతంలో. కానీ వాటిలో చాలా లోపాలు వచ్చాయి. వాళ్ళకిలో ఆ లోపం లేకుండా చేయగలిగే స్కిల్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ ఓపిక, ఏకాగ్రత ఉన్నాయి కనుక అక్కడ చేయడం మంచిది అనే మనం అక్కడ మనకు కావాల్సింది అది ఏ దేశం అనేది కాదు, ఏ స్కిల్ అండ్ ఏకాగ్రత మనకు అవసరమని తీసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. స్వామి, ఫైనల్గా మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? మంచి అనేది 10 మందికి అందించడం. ఎక్కడున్నా ఎంతమందికి అందించగలిగితే అంతమందికి అందించడం. ఏది యూనివర్సల్లీ ట్రూత్ అంటామో దాన్ని ఎంత ఎక్కువ మంది తెలుసుకుంటే అంత మంచిది. ప్రపంచపు ఉనికికి అది మంచిది కనుక దాన్ని అందించడం. జాతకాలని, ముహూర్తాలని గురుగారు నమ్ముతారండి? ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. దాన్ని నమ్మడం నమ్మకపోవడం అనేది లేదు. దాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పేవాళ్ళంతా దుర్వినియోగాలు చేస్తున్నారు. అది చెయ్యకపోతే అది మంచిది, అది ఒక శాస్త్రం అది.